28 సంవత్సరాల వయసుండే ఒక వ్యక్తి తన కన్న తల్లిని దారుణంగా కత్తితో పొడిచి చంపేసిన సంఘటన కోవేట్లో జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, కోవేట్లో సభాసాలం అనే ఒక ఏరియా ఉంది. ఈ ఏరియాలో ఉండే ఒక కుటుంబంలో 28 సంవత్సరాలు ఉండే వ్యక్తి మత్తు పదార్థాలకు బానిసైపోయాడు. ఒకరోజు ఈ వ్యక్తి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు కావాలని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళ అమ్మగారిని నువ్వు మత్తు పదార్థాల్లో పడి నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం కావడం లేదు, నీకు ఒక్క రూపాయి కూడా నేను డబ్బులు ఇవ్వను అని చెప్పి గట్టిగా చెప్పేశారు. ఇలా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ లో ఆ అబ్బాయి కోపంతో పక్కనే ఉండే కత్తి తీసుకుని వాళ్ళ అమ్మగారిని దారుణంగా పొడిచి అక్కడ చంపేశాడు. తర్వాత జరిగిన విషయం అంతా చూస్తున్న తన 10 సంవత్సరాల తమ్ముని ఉడక కత్తి తీసుకుని పొడి చేయడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకునే టయానికి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఇద్దరు అక్కడ పడిపోయి ఉన్నారు. తర్వాత ఆ అబ్బాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళ అమ్మగారు మాత్రం అప్పటికే చనిపోయారు. అయితే ఇప్పుడు హాస్పిటల్లో ఉండే అబ్బాయి పరిస్థితి కొద్దిగా రికవర్ అయ్యే విధంగానే ఉందని చెప్పి డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. తర్వాత పోలీసులు ఈ 28 సంవత్సరాల వయసు ఉండే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా ఈ వ్యక్తి నేను మత్తులో ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు, ఇప్పుడు జరిగిందంతా నాకు తెలియకనే జరిగిపోయిందని చెప్పి ఈ విచారణలో చెప్పడం జరిగింది. తర్వాత ఈ వ్యక్తిని కోవిడ్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా కోర్టులో జహరా పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ మొహమ్మద్ అల్ తలాల్ గారు వచ్చేసి ఈ వ్యక్తికి అత్యంత కఠినమైన శిక్ష విధించాలని చెప్పి కోర్టును కోరడం జరిగింది. అంతేకాకుండా ఈ వ్యక్తి చేసింది క్షమించరాని నేరం, ఖచ్చితంగా ఈ వ్యక్తికి మరణశిక్ష విధించాలని చెప్పి కోర్టులో వాదించడం జరిగింది. అయితే మనం తదుపరి వచ్చే వాయిదాలలో మనం చూడాల్సింది ఈ వ్యక్తికి అసలు ఏం శిక్ష పడుతుందని చెప్పి.